ఉన్నట్లు పరీక్షించుకోండి. మీ జీవితంలో ఆన్సర్ రాకపోవడానికి కారణము అది మీరు ఎటువంటి నిర్ణయాలు కాదు, మీరు నమ్మకంగా ఉన్నారు దేవుని దగ్గర, మీరు ఎంతో ఇష్టలుగా ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తా ఉంటే, ప్రార్థన అయితే దేవుని దగ్గర వెళ్ళింది, దేవుడు జవాబు ఇచ్చేశాడు, కానీ ఎదిరిస్తున్నాడంట అపవాది. ఆ జవాబు మీ దగ్గరికి రాకుండానట్లు అపవాది ఎదిరిస్తాడు. ఇంతకాలము నా జీవితంలో జరగకపోవడానికి కారణం, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇగ్నరెన్స్, నేను అజ్ఞానం వల్ల చేయలేదు, కానీ ఏంటో ఆపుతుందండి. ఎన్ని సంవత్సరాలు అదే ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇస్తాను అంటున్నాడు, చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు చెయ్యడా? ఆయన ఎప్పుడో జవాబు పంపించేశాడు, కానీ ఎదిరించేది ఎవరు అక్కడ? అపవాది. దురాత్మల ప్రభావము అడ్డగిస్తున్నాయంట జవాబు రాకుండానట్లు పరీక్షించుకోండి. మీ జీవితంలో ఆన్సర్ రాకపోవడానికి కారణము అది మీరు ఎటువంటి నిర్ణయాలు కాదు, మీరు నమ్మకంగా ఉన్నారు దేవుని దగ్గర, మీరు ఎంతో ఇష్టలుగా ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, జవాబు వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. వాగ్దానాల మీద వాగ్దానాలు, కన్ఫర్మేషన్స్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్స్, ప్రాఫెసీస్ ఆఫ్టర్ ప్రాఫెసీస్, ప్రవచనాలు వెంబడి ప్రవచనాలు వస్తాయి.